అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ చూస్తున్నాం బండి వర్సెస్ ఈటల బీజేపీలో బిగ్ ఫైట్ ఎందుకు ఫైట్ ఏం కథ అనేది మనందరికీ ఎరుకున్న ముచ్చట్నే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉన్నది ఆ ఖాళీ కోసము చాలా మంది పోటీ పడతా ఉన్నారు ఆ పోటీ పడేటోళ్ళ దాంట్లో వాళ్ళకి రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళకు అసలు రానే రావద్దు మాకు రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి అసలు రానే రావద్దు అని మొండి వైఖరితోనూ పోతా ఉన్నారట ఇక అంతర్గత కుంగులాటలకు లుకలుకలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేది అప్పట్లో కానీ కాలక్రమేణా పోతా ఉన్న కొద్దీ బీజేపీ కూడా ఆ ఖాతాలో చేరింది మనందరికీ ఎరుకున్న ముచ్చట్నే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బీజేపీలకు అయిన తర్వాత ఈ అంతర్గత కుంగులాటలకు ఇంకా ఎక్కువ తావిచ్చినట్లయింది నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు అయింది అది మనందరికీ ఎరుకున్న ముచ్చట్నే రైట్ తర్వాత ఇక్కడ బీజేపీ నుంచి మాట్లాడుకుంటే బీజేపీకి రూపాయి పైసా తెచ్చింది లేదు కానీ వాళ్ళు పాపం ఈ సీటు కోసం అయితే చాలా మంది కొట్లాడుతూ ఉన్నారు చాలా మంది పోరాటం చేస్తూ ఉన్నారు అప్పుడు బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవిని అప్పచెప్పింది బీజేపీ అధిష్టానం ఇక కిషన్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత లేకపోతే ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెట్టాలనే ఆలోచన వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి దానికి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడ్డది ఇక రాజీనామా చేసిండ్రు చేయలేదు అదంతా ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది ఈటెల రాజేందర్ అయితే ఆ సీటు నాకే కావాలి ఆ కుర్చీ నాకే కావాలని చెప్పేసి ఖర్చీప్ వేసుకొని కూర్చున్నాడు ఈటెల రాజేందర్కు పోటీగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నాకే కావాలని చెప్పేసి ఆయన పోటీ పడుతూ ఉన్నాడు ఈటెల రాజేందర్ కైండ్ వీళ్ళిద్దరికి మధ్య రామచంద్రరావుకి మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపెడుతుంది అనేది ఒక సస్పెన్స్ దాదాపు ఈటెల రాజేందర్కే ఈ పదవి ఇస్తారు ఈ బాధ్యతను అప్పచెప్తారు అని చెప్పేసి ముచ్చట్లు వినబడ్డప్పటికి కూడా దీనికి ఆశావహులు పోటీ పడేటోళ్ళు ఎక్కువైపోయినరు ఇక నాకు రాకపోయినా పర్లేదు కానీ నా అనుచరులకే నాకు సంబంధించిన వాళ్ళకే అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి బండి సంజయ్ కూడా గట్టిగానే కొట్లాట చేస్తూ ఉన్నాడట అసలు ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇయ్యద్దు అని చెప్పేసి ఆయన మొండికేసి కూకున్నాడట మొత్తం మీద నాకు రాకపోయినా పర్లేదు నా అనుచరులకు రాకపోయినా పర్లేదు కానీ ఈటెల రాజేందర్కు మాత్రం అధ్యక్ష పదవి ఇయ్యడానికి లేదు కంపల్సరీ కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు నేను కంపల్సరీ ఆ ప్రయత్నాలు అయితే చేస్తా అని చెప్పేసి బండి సంజయ్ గట్టిగానే ఉన్నాడట ఇక వీళ్ళిద్దరి మధ్య ఈటెల రాజేందర్ అండ్ రామచంద్రరావు మధ్య టఫ్ ఫైట్ ఉన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి రాష్ట్ర అధ్యక్ష పదవి దాదాపు అప్పటి నుంచి బయటకు వస్తేనే ఉన్నాయి మరి ధర్మపురి అరవింద్ ముచ్చట మర్చిపోయినరా ఇటు పోతే మరి ఈటెల రాజేందర్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తుండ్రు అని చెప్పేసి ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి ఎవరిని వరిస్తుంది అధ్యక్ష పదవి అనేది పక్కకు పెడితే ఇక్కడ మాత్రం పోటీ పెరిగిపోయిందనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉన్నది మనకు వీళ్ళు 8 మంది ఎంపీలు గెలిపించిండ్రోల్లా 8 మంది ఎంపీలను గెలిపించిండ్రు తెలంగాణ రాష్ట్రం నుంచి అనా పైసా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా మొన్న బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు తీసుకొచ్చిన బడ్జెట్ గుండు సున్నా కనీసము మా తెలంగాణకు మొండి చేయి చూపెట్టిండ్రు మా తెలంగాణకు గుండు సున్నా మా తెలంగాణకు ₹1 ఇయ్యలేదని చెప్పేసి ఒక్కరు కూడా పోరాటం చేయలేదు కొట్లాట చేయలేదు కానీ అసలు అక్కడ మాట్లాడేటందుకు వాళ్ళకు నోర్లే లేవు కానీ ఇగో ఇక్కడ మాత్రం ఇట్లా కొట్లాట పెట్టుకునేందుకు వీళ్ళు మస్తు ముంగట పడతారు మస్తుగా మాట్లాడుకుంటారు దీని మీద అని చెప్పేసి బయట జనాలు గుసగుస పెట్టుకుంటా ఉన్నారట మరి అధ్యక్ష పదవి అనేది ఎవరికి వస్తుందో చూద్దాం